వెల్కమ్ టు సినిమా స్కూల్. నేను మీ సినీ మ్యాన్. ఈ రోజు మన సినిమా స్కూల్లో నేను డిస్కస్ చేయబోయే సినిమా మిరాయ్. హనుమాన్ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న హీరో తేజ సజ్జా ఈగల్ సినిమాతో ఫ్లాప్ ని చవి చూసిన డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని గారితో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో వచ్చిన సినిమానే ఈ మిరాయ్. అలాగే ఎప్పటి నుంచో ఒక మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మన మనోజ్ గారు ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించారు. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు తన శక్తి సామర్థ్యాలను 9 పుస్తకాల్లోకి చేర్చుతాడు. ఆ 9 పుస్తకాలని రక్షించే బాధ్యతలను 9 మంది వ్యక్తులకు అప్పగిస్తాడు. అయితే ఈ 9 పుస్తకాలని స్వాధీనం చేసుకోవాలి అనే ఒక భావన కలిగిన విలన్ పాత్రలో మన మంచు మనోజ్ గారు నటించారు. విలన్ ఆ 9 పుస్తకాలు స్వాధీనం చేసుకున్నాడా, మన హీరోకి ఆ 9వ పుస్తకానికి మిరాయికి సంబంధం ఏంటి అనేదే ఈ సినిమా స్టోరీ పాయింట్. ఇక సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే సినిమా నాకైతే బాగా నచ్చింది. ఈ సినిమాలో విలన్ గా చేసిన మన మంచు మనోజ్ గారు ఎంతో కాలంగా కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయనకి ఈ సినిమా ఒక మంచి కంబ్యాక్ గా నిలిచింది. అలాగే ఎప్పటి నుంచో ఫ్లాపులతో సతమతమవుతున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకి ఈ సినిమాతో మంచి సక్సెస్ అందబోతుంది. సినిమాటోగ్రఫర్ గా మంచి పేరున్నా గానీ డైరెక్టర్ గా తను చేసిన ప్రీవియస్ ఫిల్మ్స్ ఏవి కూడా ఆశించిన మేర సక్సెస్ ని అందుకోలేదు. కానీ తనలో ఉన్న డైరెక్షన్ టాలెంట్ ని ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు మన డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని గారు. మన డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు మరియు వెంకటేష్ మహా గారు ఈ సినిమాలో ఒక మంచి ఎంటర్టైనింగ్ పాత్రలో కనిపిస్తారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ నటించిన రితిక మరియు గెటప్ సీను, అలాగే జగద్బాబు గారు, జయరామ్ గారికి ఒక మంచి పాత్రలు అయితే దక్కాయి. ఇక మన శ్రియ గారు అయితే ఆమెకి ఇచ్చిన పాత్రలో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఇక మన హీరో తేజ సజ్జా గారి గురించి చెప్పాలంటే ఈయన తన కెరీర్ లో చేసిన ప్రతి సినిమా కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చారు. అద్భుతం సినిమా గానీ, జాంబీ రెడ్డి గానీ, హనుమాన్ గానీ, మళ్ళీ ఇప్పుడు మిరాయి సినిమా గానీ, ఇలా ప్రతి సినిమాని ఒక డిఫరెంట్ జానర్ తో తీసుకొస్తున్నారు. మన హీరో తేజ సజ్జా గారిని టైర్ 1 టైర్ 2 కాకుండా ఒక సపరేట్ కేటగిరీలో అయితే నిలబెట్టొచ్చు. అయితే ఈయన అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా ఈయనంటే గిట్టని వాళ్ళు కూడా ఉంటారు. ఏంటంటే ఈయన హనుమాన్ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంటే ఆ సినిమా ఏదో పండగకు వచ్చి హిట్ కొట్టేశాడు, ఆ సినిమాతో 100 కోట్లు కొట్టడం కాదు, ఈసారి ఇంకో సినిమాతో 100 కోట్లు కొట్టమని అప్పుడు సపరేట్ లీగ్ లో నిలబెట్టండి అన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ మిరాయి సినిమాతో ఖచ్చితంగా 100 కోట్ల సినిమా అయితే అవుతుంది. ఇప్పుడు కూడా వాళ్ళు చేసే కామెంట్ ఏంటి తెలుసా, ఏ 2 సినిమాలతో 100 కోట్లు కొట్టేస్తే గొప్ప, ఇంకొక సినిమా కొట్టి చూపించండి అంటారు. నేను చెప్పేది ఏంటంటే నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు కామెంట్ చేస్తూనే ఉంటారు. అవేమి పెట్టించుకోకుండా మన హీరో తేజ సజ్జా గారు తనదైన శైలితో తన యాక్టివ్ లో ఇంప్రూవ్మెంట్ చూపించుకుంటూ సరికొత్త కాన్సెప్ట్ మన ముందుకు తీసుకొస్తూ థియేటర్కి వచ్చే ఆడియన్స్ ని ఎంటర్టైన్మెంట్ చేయాలి అని ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్ ఎంచుకుంటున్న మన హీరో తేజ సజ్జా గారిని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇలా డిస్కరేజ్ మాత్రం చేయకూడదు అనేది నా ఒపీనియన్. ఈ సినిమాలో మ్యూజిక్ బాగుంది, విఎఫ్ఎక్స్ వర్క్ కూడా బాగుంది. ముఖ్యంగా సంపాతి పాత్రకి ఉన్న విఎఫ్ఎక్స్ వర్క్ చాలా అద్భుతంగా ఉంది, న్యాచురల్ గా కూడా ఉంది. ఈ సినిమాలో చిన్న చిన్న మైనస్ పాయింట్లు అయితే ఉన్నాయి, కానీ ఒక సినిమా అభిమానిగా నాకైతే అవి పెద్ద మైనస్ పాయింట్ అనిపించలేదు. మన సినిమా చూడడం కోసం వచ్చినప్పుడు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసే ప్రతి ఒక్క అంశం ఈ సినిమాలో ఉంది. ఈ సినిమా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఎంటైటిల్స్ దగ్గర ఈ సినిమా పార్ట్ 2 మిరాయి జైత్రయ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ అయితే యాడ్ చేశారు. పార్ట్ 2 లో ఒక స్టార్ యాక్టర్ అయితే యాడ్ చేయబోతున్నారు. అయితే చాలా థియేటర్స్ లో, ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ లో ఈ గ్లిమ్స్ అయితే యాడ్ కాలేదు. ఇంకా ఈ సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి స్పాయిలర్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ఆ స్టార్ యాక్టర్ ఎవరు అనే పేరు నేను చెప్పడం లేదు. కానీ ఈ సినిమా పార్ట్ 2కి ఒక మంచి స్టార్ట్ అయితే ఇచ్చారు. ఖచ్చితంగా ఒక మంచి స్టోరీతో పార్ట్ 2 అయితే ఉండబోతుందని అర్థమవుతుంది. ఇక ఫైనల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4 పెన్స్ అవుట్ ఆఫ్ 5. అలాగే మీరు కూడా ఈ సినిమా చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది, ఈ సినిమాకి మీరు ఎన్ని పెన్స్ ఇస్తారో కింద కామెంట్ చేయండి.